బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ అండ్ కోవిడ్ టైంలో మంచి హిట్స్ పడ్డా కూడా 2022-23 టైంలో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన థ్యాంక్ యూ మరియు కస్టడీ లాంటి సినిమాలతో సాలిడ్ డిజాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ఇప్పుడు తండేల్ తో మాస్ కంబ్యాక్ ను దక్కించుకొని రచ్చ చేశాడు. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపిన ఈ సినిమా మేజర్ ఏరియాలలో సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ను చూపించి ఆల్మోస్ట్ 5 రోజుల్లోనే బిజినెస్ ను మొత్తాన్ని రికవరీ చేసింది. బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లు అందుకుంటూ మొదటి వారంలోనే మంచి లాభాల దిశగా దూసుకుపోతుంది తండేల్ మూవీ. మొత్తం మీద రెండవ వీక్ లో వ్యాలంటైన్స్ డే వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో కొత్త సినిమాల నుండి పోటీని ఉన్నా కానీ భారీ లెవెల్లో సినిమా జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 38 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లోనే బిజినెస్ ను రికవరీ చేయగా 6వ రోజు సాధించిన కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. నాగచైతన్య కెరీర్ లో రిమార్కబుల్ కమ్బ్యాక్ మూవీగా నిలిచిన ఈ సినిమా కెరీర్ బెస్ట్ కలెక్షన్ ను కూడా నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇక లాంగ్ రన్ లో ఖచ్చితంగా నాగచైతన్య కెరీర్ లో 50 కోట్ల షేర్ మార్క్ ను అందుకున్న సినిమాగా నిలిచే అవకాశం సినిమాకు పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి ఎన్ని రోజుల్లో ఆ మార్కును అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.